ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఓ జలమార్గం గురించి మాట్లాడుకుందాం. ఇదొక సాహసోపేతమైన ప్రయాణం. కేవలం కంప్యూటర్ స్క్రీన్ల మీద కనిపించే డేటా గురించి కాదు. ఒక అనలిస్ట్ స్వయంగా ప్రమాదం అంచులకు వెళ్లి తన కళ్లతో చూసి అనుభవించిన కథ. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. చూడ్డానికి ఈ ఫోటో ఎంత బాగుందో కదా. ఏదో పాతకాలం పోస్ట్ కార్డ్ లాగా చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. కాని ఈ అందమైన చిత్రం వెనుక ఉన్నది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన టెన్షన్తో నిండిన ప్రదేశాలలో ఒకటి. నిజానికి ఈ ఫోటోనే ఈ మొత్తం ట్రిప్కి సారాంశమన్మాట. పైకి కనిపించే ప్రశాంతతకి లోపల రగులుతున్న నిజానికి మధ్య ఉన్న తేడా. అసలు ఈ మొత్తం ప్రయాణానికి కారణమేంటో తెలుసా? ఈ ఒక్క ప్రశ్నే. ఒక పక్క శాటిలైట్ డేటా చూస్తేమో షిప్పుల రద్దీ బాగా తగ్గిపోయిందని చూపిస్తోంది. మరోపక్క ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తేనేమో అక్కడెప్పుడైనా యుద్ధం రావచ్చని హెచ్చరిస్తున్నాయి. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఇన్వెస్టర్లకి, ఎనలిస్టులకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ప్రపంచంలో 5వ వంతు ఆయిల్ వెళ్లే ఈ దారి నిజంగా ఓపెన్గా ఉందా లేక క్లోజ్ అయ్యిందా? సమాధానం ఎవరి దగ్గరా లేదు. అందుకే ఈ ఫీల్డ్ ట్రిప్ అవసరమైంది. మాన్హాటన్లోని ఓ ఆఫీస్లో డేటా, చాటుల మధ్య కూర్చున్న ఓ అనలిస్ట్ మదిలో వచ్చిన చిన్న ఆలోచన ఇదే. ఏదో లెక్కలు వేయడం కన్నా నేనే స్వయంగా హార్ముజ్ జలసంధికి వెళ్తే ఎలా ఉంటుంది అని. కొన్నిసార్లు వేల మైళ్ల దూరం నుండి చేసే అంచనాల కన్నా నేరుగా అక్కడికెళ్లి చూస్తేనే అసలు నిజం తెలుస్తుంది. ఈ ట్రిప్కి ప్రిపరేషన్ కూడా మామూలుగా లేదు. అదేదో కార్పొరేట్ ట్రిప్ అనుకుంటే పొరపాటే. వాళ్లు తీసుకెళ్లిన ఫీల్డ్ కిట్ చూస్తేనే అర్థమవుతుంది. క్యూబన్ సిగార్లు, $15,000 క్యాష్, నికోటిన్ పౌచ్లు. ఇవన్నీ ఎందుకంటే అక్కడ పరిచయాలు పెంచుకోవడానికి, అనుకోని పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అవసరమైన టూల్స్ అన్నమాట. అసలు ట్రిప్ మొదలవ్వకముందే దుబాయ్లో జరిగిన ఓ హైస్టేక్స్ పోకర్ గేమ్ దగ్గర కొన్ని హెచ్చరికలు వచ్చాయి. అక్కడున్న పలుకుబడి ఉన్నవాళ్లంతా ఒకటే మాట చెప్పారు: పరిస్థితి చాలా సీరియస్ అవ్వబోతోంది, జాగ్రత్త అని. ఈ మాటలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ టెన్షన్ని ఇంకా పెంచాయి. ఇక ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. దుబాయ్ గ్లిటర్ని వదిలేసి ఒమాన్లోకి ఎంటర్ అవ్వాలి. అదే ఫస్ట్ పెద్ద హర్డిల్. ఇక్కడే ఈ ప్రయాణంలోని అసలైన సవాళ్లు మొదలయ్యాయి. అక్కడ ఒమానీ బార్డర్ ఆఫీసర్ వేసిన ప్రశ్నలు మామూలుగా లేవు. అవి ప్రశ్నలు కావు, ఒక రకమైన టెస్ట్ అన్నమాట. నువ్వెవరివైపు, యుద్ధం గురించి ఏమనుకుంటున్నావు, ఇజ్రాయెల్ సంగతేంటి అని అడిగాడు. అంతటితో ఆగకుండా నీ మతమేంటి, నువ్వు షియానా సున్నీనా అని కూడా అడిగాడు. ప్రతి జవాబు ఆ ట్రిప్ భవిష్యత్తును నిర్ణయించేదే. తర్వాత ఒమానీ అధికారులు ఇంకో అడ్డంకి పెట్టారు. రిపోర్టింగ్ చెయ్యను, ఫోటోలు తీయను, సమాచారం సేకరించను అని ఒక పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. సరిగ్గా అదే టైంలో బ్యాగ్లో దాచిన రికార్డింగ్ గూడ్స్ దొరికిపోయేంత పనైంది. ఊపిరి బిగపట్టుకున్న క్షణమది. జస్ట్ మిస్ అన్నమాట. అక్కడే ఒక ఒమానీ అధికారి చెప్పిన మాట ఈ మొత్తం ప్రాంతం పరిస్థితిని ఒక్క వాక్యంలో చెప్పేసింది. ఆయనేమన్నాడంటే, ఇక్కడ ఒకేసారి భీకరమైన యుద్ధం, దానికి సమానంతరంగా వాణిజ్య చర్చలు జరగడం మీరు చూడొచ్చు. ఈ ఒక్క వాక్యం చాలు ఈ విశ్లేషణలోని అసలు పాయింట్ అర్థం చేసుకోవడానికి. ఇక్కడ ఏదీ బ్లాక్ అండ్ వైట్ కాదు. అనుకున్నదే అయ్యింది. ఆ రాత్రి హోటల్ రూమ్కి ఇంటెలిజెన్స్ ఏజెంట్లు వచ్చారు. సూటిగా చెప్పేశారు, నీ బోట్ ట్రిప్ సంగతి మాకు తెలుసు, వెంటనే క్యాన్సిల్ చేయి, నువ్వు వెళ్లట్లేదు అని. ఇక ట్రిప్ అయిపోయిందనే అనుకున్నారు. ఇంత దూరం వచ్చి అంతా వేస్ట్ అయిపోయిందనిపించింది. కానీ ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్. ఇక ఆశలు వదులుకుని బోట్ కెప్టెన్కి మెసేజ్ పెట్టాడు. అరబిక్లో వచ్చిన ఆ రిప్లై ఒక్కటే. దాని సింపుల్ మీనింగేంటంటే, పోలీసుల సంగతి వదిలేయ్, మనం వెళ్తున్నాం. ఈ ఒక్క ధిక్కారపూరితమైన మెసేజ్ మొత్తం మిషన్కి మళ్లీ ఊపిరిపోసింది. అన్ని అడ్డంకుల్ని, వార్నింగ్లని దాటుకుని ఫైనల్గా ఆ మూమెంట్ వచ్చేసింది. తెల్లవారుజామున ఆ అనలిస్ట్ హార్ముజ్ జలసంధిలోకి అడుగుపెట్టాడు. ఇదే ఈ ట్రిప్కి క్లైమాక్స్. అసలు నిజాలు ఇక్కడే బయటపడ్డాయి. అక్కడ నీళ్లమీద కనిపించిన సీన్ అస్సలు నమ్మశక్యంగా లేదు. ఒకవైపు తలమీద ఇరాన్ షాహెడ్ డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఏమాత్రం టెన్షన్ లేకుండా ఒక పెద్ద గ్రీక్ ఆయిల్ ట్యాంకర్ జలసంధి మధ్యలోంచి దూసుకెళ్తోంది. యుద్ధమేఘాలు, భారీ వ్యాపారం రెండూ ఒకే చోట. ఇది శాటిలైట్ ఫోటోలో ఎప్పటికీ కనిపించని నిజం. ఆ స్పీడ్ బోట్ నుండి చూస్తే జలసంధి అస్సలు మూసి ఉన్నట్టు లేదు. పైగా చాలా బిజీగా ఉంది. ఇరాన్కి స్మగ్లింగ్ చేసే బోట్లు, రాడార్లకి దొరకుండా తిరిగే దెయ్యంలాంటి ట్యాంకర్లు, ఇంకా గ్రీస్, చైనా, జపాన్ లాంటి ఎన్నో దేశాల నౌకలు అంతా అక్కడే. అక్కడో ప్యారలల్ ప్రపంచమే నడుస్తోందన్నమాట. అంత టెన్షన్ మధ్యలో ఒక విచిత్రమైన మానవతా సంఘటన జరిగింది. వాళ్ల బోటుకి దగ్గరగా వచ్చిన మరో స్మగ్లర్ బోటుతో గొడవవుతుందేమో అనిపించింది.
కాని అక్కడ హింస జరగలేదు. 2 బోట్లలో ఉన్న 2 వ్యక్తులు తమ క్యూబన్ సిగార్లు తాగుతూ సైలెంట్గా ఒకరికొకరు తలుపుకున్నారు. మాటలు లేని ఆ అండర్స్టాండింగ్ రాజకీయాలకి అతీతమైనది. ఫైనల్గా అనుకున్నట్లే అరెస్ట్ అయ్యారు. ఒమానీ కోస్ట్ గార్డ్ వాళ్లని పట్టుకుని పోర్ట్ జైలుకి తీసుకెళ్లారు. కాని ఆ అనలిస్ట్కి భయం వెయ్యలేదు. నిజానికి ఒక రకమైన రిలీఫ్ ఫీలింగ్. నేను దేనికోసం వచ్చానో అది చూశాను, నా కళ్లతో చూశాను అనిపించింది. మిషన్ సక్సెస్ అయినట్టే. సరే, ఇప్పటిదాకా కథ చూశాం. ఇప్పుడు అసలు విశ్లేషణలోకి వెళ్దాం. ఈ ట్రిప్లో బయటపడిన అసలు విషయమేంటి? హార్ముజ్లో ఇరాన్ నడిపిస్తున్న ఒక కొత్త కంట్రోల్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ కొత్త సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. ఇదొక హైవే టూల్ బూత్ లాంటిది. ఇరాన్ జలసంధిని పూర్తిగా మూసేయడం లేదు, బదులుగా ఒక అనధికారిక టోల్గేట్ నడుపుతోంది. ఎవరైనా సేఫ్గా వెళ్లాలంటే ముందుగా ఇరాన్కి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకోవాలి, అంతే. ఈ టోల్ బూత్ చాలా సిస్టమాటిక్గా పనిచేస్తోంది. స్టెప్ 1 ఒక బ్రోకర్ షిప్ డీటెయిల్స్ ఇస్తాడు. స్టెప్ 2 ఆ షిప్ అమెరికా లేదా దాని ఫ్రెండ్స్ది కాదని ఇరాన్ వెరిఫై చేస్తుంది. స్టెప్ 3 సీక్రెట్గా పేమెంట్ జరుగుతుంది. స్టెప్ 4 షిప్కి ఒక కన్ఫర్మేషన్ కోడ్ వస్తుంది. ఆ కోడున్న షిప్ని ఇరానియన్ దళాలు సేఫ్గా ముందుకు పంపిస్తాయి. ఇది ఒక కొత్త రూల్ బుక్ అన్నమాట. అసలు ఇరాన్ ఎందుకు ఇలా చేస్తోంది? ఎందుకంటే ఇదొక స్మార్ట్ స్ట్రాటజిక్ బెట్. ఈ స్లైడ్ చూస్తే వాళ్ల ఆలోచన ఏంటో అర్థమవుతుంది. జలసంధిని పూర్తిగా మూసేస్తే పెద్ద యుద్ధం రావచ్చు, కాని ఈ టోల్ బూత్ సిస్టంతో యుద్ధాన్ని నివారిస్తూనే తమ ఇన్ఫ్లుయెన్స్ని, డబ్బుని పెంచుకుంటున్నారు. చాలా వరకు ఈ ప్లాన్ వాళ్లకే లాభం. సరే, ఈ మొత్తం ఫైండింగ్స్ని కలిపి చూస్తే ఈ కొత్త రియాలిటీ ప్రపంచానికి ఏం చెప్తోంది? దీని ఎఫెక్ట్ కేవలం హార్మూజ్ జలసంధి వరకే కాదు. ఇది గ్లోబల్ ఆర్డర్లో రాబోతున్న ఒక పెద్ద మార్పుకు సిగ్నల్. ఇదే ఈ మొత్తం విశ్లేషణలో కీ పాయింట్. ఒక కొత్త మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ మొదలవుతోంది. ఇక్కడ ఒకవైపు అమెరికా ఇరాన్తో గొడవపడుతుంటే, దాని మిత్రదేశాలైన జపాన్, ఫ్రాన్స్ లాంటివి తెర వెనుక ఇరాన్తో నేరుగా బిజినెస్ డీల్స్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఇది ఊహకు కూడా అందని విషయం, కాని ఇప్పుడు ఇదే రియాలిటీ. ప్రపంచం మారుతోంది. ఇక ఈ ట్రిప్కి ముగింపు కూడా చాలా విచిత్రంగా ఉంది. ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, స్మగ్లర్లు, డ్రోనులు, జైలు ఇవన్నీ చూశాక రిలీజ్ అవ్వగానే ఆ అనలిస్ట్ ఏం చేశాడో తెలుసా? హార్మూజ్ ఫ్రైడ్ చికెన్ అనే ఫాస్ట్ ఫుడ్ షాప్కి వెళ్ళి చికెన్ తిన్నాడు. కొన్నిసార్లు రియాలిటీ అనేది మనం ఊహించిన దానికన్నా చాలా సింపుల్గా, వింతగా ఉంటుంది. మనం ఈ విశ్లేషణను ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. ఇరాన్ యొక్క ఈ టోల్ బూత్ సిస్టమ్ రాబోయే మార్పులకు జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే అయితే, యుద్ధం, దౌత్యం రెండూ సమాంతరంగా నడిచే ఈ కొత్త సెకండ్లో గ్లోబల్ ట్రేడ్ రూల్స్ను ఎవరు రాస్తారు? అధికారిక ప్రభుత్వాలా, లేక ఇలాంటి అనధికారిక శక్తులా? ఈ ప్రశ్నే రాబోయే కాలంలో ప్రపంచ గతిని నిర్దేశిస్తుంది.